బగబగమని మండే ఎండల్ని తట్టుకోవడానికి నీటిని మించిన అమృత జలం మరొకటి లేదు. అయితే మనలో చాలామందికి దాహం తీర్చుకోవాలన్న యావే తప్ప తాగే నీళ్లు ఎంతవరకు సురక్షితంగా ఉన్నాయన్న విషయాన్ని పెద్దగా పట్టించుకోరు. ఏ నీళ్లను పడితే ఆ నీళ్లను తాగుతూ ఉంటారు. బజార్లలో దొరికే వాటర్ ప్యాకెట్లలోని నీటిని తాగేస్తూ ఉంటారు. ఇక నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో అయితే గుంటలో చలమల్లోని నీటిని సేకరించి తాగుతూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో తాగునీరు కలుషితమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కలుషిత నీటి మూలంగా ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. ఈ నేపథ్యంలో వేసవిలో సురక్షితమైన తాగునీటి కోసం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఎండాకాలంలో ఎక్కువ వాటర్ అనేది అంటే వాటర్ స్కేర్సిటీ రావటము, బావులు ఎండిపోవటము, బోర్లు కూడా తగ్గిపోవటము, వాటర్ కంటెంట్ అనేది తగ్గుతుంది. తద్వారా ఈ వాటర్ అనేది పొల్యూషన్ అనేది ఎక్కువ అవుతుంది, కంటామినేషన్ అనేది ఎక్కువ అవుతుంది. తద్వారా ఏమవుతుందంటే వాటర్ ద్వారా వచ్చే డిసీజులు అయినటువంటి హెపటైటిస్, కామెర్లు పెరిగిపోవటం ఎక్కువ వస్తుంటాయి. టైఫాయిడ్ ఫీవర్, డయేరియా, డీసెంట్రీ, గ్యాస్ట్రైటిస్ ఇవన్నీ కూడా స్ప్రెడ్ అవుతుంటాయి. వీటి నుంచి మన బాడీని ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఈ డిసీజ్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవాలంటే తీసుకునే వాటరు చాలా హెల్తీ వాటర్ అంటే హైజీనిక్ వాటర్ అనేది వాడుతుండాలి. ఇంట్లో వాటర్ వాడుతుండాలి. అంటే అది ఎక్కువ కంటామినేట్ ఉన్నట్లయితే వేడి చేసి చల్లార్చిన నీరుని తీసుకోవాలి. ఎక్కువ కూల్ ఉండే వాటర్ కాకుండా కుండలో వాటర్ తీసుకోవడం ద్వారా మనకి దాహాన్ని కూడా మనకి ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఈ ఇన్ఫెక్షన్స్ నుంచి రాకుండా ఉండాలంటే బ్రాండెడ్గా ఉండేటువంటి బయటికి వెళ్ళినప్పుడు వాటర్ బాటిల్స్ వాడటము, వీటి ద్వారా మనకి ఈ ఇన్ఫెక్షన్స్ రాకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. బయటి వాటర్ కంటే మనకు మున్సిపాలిటీ ద్వారా వచ్చే వాటరు బ్లీచింగ్ చేయడం ద్వారా వాటిలో ఉండేటువంటి వైరస్లు అనేవి కూడా డెడ్ అయిపోతాయి, చనిపోతాయి. కాబట్టి బ్లీచింగ్ చేసినట్టు వాటర్ మన మున్సిపాలిటీ వాటర్ అనేది చాలా ప్రొటెక్షన్గా ఉంటాయి. ఇవి సరిపోతుంటుంది. కొద్దిమందిలో ఈ ఆర్ఓఆర్ వాటర్ని వాడుతుంటారు. వీటిలో సోడియం లవణాలు అనేవి ఎలా ఉంటాయి అనేది కొంతవరకు డౌట్ఫుల్గా ఉంటుంది. కాబట్టి ఈ మున్సిపాలిటీ వాటర్నే మనం వాడుకోవటము శ్రేయస్కరం.